తరువాత 5వ శ్లోకం. స్వయంభూ శంభురాదిత్య పుష్కరాక్షో మహాస్వనః అనాదినిధనో ధాత విధాత ధాతురుత్తమః. ఇక్కడ మనం చెప్పేటప్పుడు 5వ శ్లోకము అనగానే మన అచ్చు పుస్తకాల్లో అంతా కూడా ఎట్లుంటుందంటే మొట్టమొదట పూర్వపీఠిక దగ్గర నుంచి 1, 2, 3 వేసుకొస్తారన్నమాట. ఇక్కడ సహస్రనామం పూర్తి ప్రారంభం అయినప్పటి నుంచి 15వ 16వ శ్లోకం అవుతుంటుంది. అది ఇక్కడ మనం చెప్పేది అది కాదు. సహస్రనామం ప్రారంభించిన తర్వాత శ్లోకాలు లెక్కేది. అంటే విశ్వం విష్ణుర్వషట్కార్ అనేది మొదటి శ్లోకంగా మనం ప్రారంభించాం. మన పుస్తకాల్లో ఏముంటుందంటే శృత్వా ధర్మాన శేషేణ పావనాని సర్వసాది 1వ శ్లోకం వేస్తారనమాట. అక్కడి నుంచి కంటిన్యూగా ఉంటాయి. అట్లాంటప్పుడు ఈ శ్లోకం సంఖ్య నేను చెప్పేటప్పుడు మీరు పుస్తకంలో చూసుకుంటే తేడా వస్తుంది. విశ్వం విష్ణుర్వషట్కారం మొదటి శ్లోకంగా భావించినప్పుడు ఇది లెక్క సరిపోతుంది అన్నమాట. కాబట్టి 5వ శ్లోకం. స్వయంభూ శంభురాదిత్య పుష్కరాక్షో మహాస్వనః అనాదినిధనో ధాత విధాత ధాతురుత్తమః. స్వయంభూ తానుగానే పుట్టువాడు. ఆయనకి ఎవరు కారణం లేదు, తల్లిదండ్రులు ఎవరు లేరు. ఆయన హృళుక్కవ్వట. ఈశ్వరుడికి తండ్రి ఎవరు అడిగితే ఎవరున్నారండి తండ్రి? హృళు అంటే ఏమి లేదని. అంటే ఆయన తల్లి ఎవరో తండ్రి ఎవరు, ఈశ్వరుడు అమ్మ నాయన ఎవరంటే ఎవరు చెప్తారు? అదేవిధంగా పరబ్రహ్మ యొక్క తల్లిదండ్రులు ఎవరంటే ఎవరికి తెలియదు. వాళ్ళు ఎలా పుట్టారో తెలియదు. స్వయంభూ వాళ్ళకి వాళ్ళే ఉద్భవించారు. అయితే మనం చూసుకోవాల్సింది ఏంటంటే స్వయంభూ అంటే స్వయంభూ లింగాలని, స్వయంభూ దేవతలు చాలా మంది ఉన్నారు మన భారతదేశంలో. ఆ స్వయంభూలుగా ఉన్నారు అంటే వాళ్ళు ఒక ఋషికి కానీ ఏదైనా భక్తులకు కానీ ప్రత్యక్షమై వాళ్లే అక్కడ వెలిసినటువంటి వాళ్ళు అన్నమాట. ప్రతిష్ఠిత లింగాలు, ప్రతిష్ఠిత బింబాలు, స్వయంభూ లింగాలు, స్వయంభూ బింబాలు అని ఉన్నాయన్నమాట. అంటే శివలింగాలు కావచ్చు, విష్ణుమూర్తి కావచ్చు, ఏదైనా సరే అవతారాలు. స్వయంభూలు అంటే వాళ్ళు అవతరించిన వాళ్లే కానీ ఒకరు ప్రతిష్ఠించిన వాళ్ళు కాదు, ఒకరి చేత చేయబడినటువంటి వాళ్ళు కాదు. అదేవిధంగా ఈయన స్వయంభూ, ఈయన ఎవరు ఈయన సృష్టించలేదు, ఈయనే సృష్టించుకున్నాడు అనమాట. స్వయంభూ శంభు భక్తులకు సుఖాన్ని ఇచ్చేవాడు. శం అంటే సుఖం అన్నమాట. శంభు అంటే సుఖాన్ని ఇచ్చేవాడు. ఆదిత్య అంటే సూర్య స్వరూపుడు. సూర్యుడే కదా మనకు కనపడుతున్నాడు. విష్ణువు ఎక్కడున్నాడు అక్కడ అని అంటారేమో. సూర్యమండలాంతర్వర్తిగా శ్రీమన్నారాయణుడు ఉంటాడు. సూర్యమండలంలో ఉంటాడు. ఆయన కూర్చొని ఉంటాడు. ఎలా ఉంటాడు అంటే ధ్యేయస్సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసనః సన్నివిష్ట కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటిహారి హిరణ్మయవపుః ధృతశంఖ చక్రః శంఖ చక్ర గదాపాణే ద్వారకా నిలయాచ్యుత గోవింద పుండరీకాక్ష రక్షమాం శరణాగతం. ఇక్కడ ఆయన శరణాగతి వేడుతున్నారు. ఎవరినయ్యా అంటే హిరణ్మయ వపుః బంగారు ఛాయలో ప్రకాశిస్తూ ఉంటాడట. శంఖ చక్ర గదాపాణి అయి సూర్యమండలంలో కూర్చొని ఉంటాడట శ్రీ మహావిష్ణువు. ధ్యేయస్సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసనః తామర పుష్పంలో కూర్చో ఉంటాడట. అనే సూర్యనారాయణుడు అంటే ఆయనే. సన్నివిష్ట కేయూరవాన్ మంచి భుజకీర్తులు ధరించి ఉంటాడు. మకర కుండలాలు ధరించి ఉంటాడు. కిరీటి హారి, కిరీటి అంటే కిరీటం ధరించి ఉంటాడు. హారి అంటే హారములు ధరించిన వాడు, ముత్యాల హారాలు ధరించి ఉంటాడు. హారి హిరణ్మయ వపుః బంగారు ఛాయలో ఉంటాడు. ధృత శంఖ చక్ర శంఖ చక్రములు ధరించి ఉంటాడు. శంఖ చక్ర ధృత శంఖ చక్ర శంఖ చక్ర గదాపాణే ద్వారకా నిలయాచ్యుత శంఖము చక్రము గద ఇవన్నీ కూడా ధరించి ఉంటాడు. గోవింద పుండరీకాక్ష రక్షమాం శరణాగతి. నిన్ను శరణు వేడుతున్నాను, నాకు గతి నీవే కాబట్టి రక్షించవలసింది అని వేడుకుంటున్నాను. కాబట్టి సూర్యమండలం యొక్క మధ్యలో ఉండేటువంటి నారాయణుడు ఆదిత్యుడు. పుష్కరాక్ష అంటే తామర పూలు. పుష్కరం అంటే తామర పుష్పం. తామర పుష్పము వంటి కన్నులు కలిగిన వాడు. మహాస్వనః స్వనము అంటే శబ్దం, పెద్ద శబ్దం కలిగిన వాడు. మహాశ్వనము అంటే పెద్ద శబ్దం.
పెద్ద శబ్దం అంటే ఏందయ్యా అంటే వేదమే పెద్ద శబ్దం. ఆ వేద ఘోష అంటారు చూసావా, ఆ వేద శబ్దంలో నుంచి పుట్టినవాడు అంటే వేద శబ్దం కలిగినవాడు. ఆ వేద శబ్దమే విష్ణువు. ఓంకారమే శబ్దం. ఓం అగ్నిమీళే పురోహితం యజ్ఞస్య దేవ ఋత్విజం హోతారం రత్నధాతమం అనేటువంటి ఒక ధ్వని. ఆ ధ్వనే పరబ్రహ్మ. చూడండి, మన శరీరంలో కూడా మీరు ఒక్కసారి చెవు ముక్కులన్నీ అట్టా అట్ట అనుకొని చూడండి, మనకు శబ్దం వినబడుతుంది. అదే ఓంకారం. ఆ శబ్దస్వరూపుడుగా ఉండేవాడే. కాబట్టి మహాశ్వనః అనాది నిధనః. అనాది నిధనః అంటే ఆది అంటే పుట్టుక, నిధనః అంటే చావు. ఆ ఆది నిధనః అంటే చావు పుట్టుక లేనివాడు అని. చావు పుట్టుక లేనివాడు అనాది నిధనుడు. ధాత. ధాత అంటే ప్రపంచాన్ని ధరించేవాడు. ఎక్కడ విష్ణువు ధరిస్తున్నాడు ప్రపంచాన్ని? విశ్వాన్నంతా సృష్టించాడు ఆయన. ఈ విశ్వాన్నంతా సృష్టిస్తే దాన్ని మోసేవాడెవడు? ఆదిశేషుడు. ఆదిశేషుడి స్వరూపంతో భూమిని మోస్తున్నాడు. అదేవిధంగా కూర్మావతారం ఎత్తినప్పుడు ఆది కూర్మంగా కూడా భూమిని మోస్తున్నాడు. మందర పర్వతాన్ని కూడా ఆది కూర్మంగా క్షీరసాగర మథనం అప్పుడు ఆ మందర పర్వతం మునిగిపోతుంటే కూర్మావతారం ఎత్తి ఆ మందర పర్వతాన్ని ఎత్తాడు. ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఆదిశేషుడి స్వరూపం ఆయనదే, కూర్మావతారం ఆయనదే. ఆయన భూమిని ఈ యొక్క శక్తినంతా కూడా మోస్తూ ఉన్నాడు. ఆదిశేషుడు ఈ భూమినంతా నెత్తిన పెట్టుకొని మోస్తున్నాడంటే ఆదిశేషుడు ఎవరి ఆధారంతో నిలబడి ఉన్నాడని? ఆయనకి ఆధారం ఉండాలి కదా. ఆయనకి ఆధారం శ్రీ మహావిష్ణువు. ఒక ఆయన బస్సులో ప్రయాణం చేస్తున్నట్ట. పెద్ద కూరగాయల గంప ఎత్తుకొని బస్సులో ఎక్కాడనమాట. బస్సులో ఎక్కిన తర్వాత కండక్టర్ ఏం చేశాడంటే, అయ్యా బస్సులో సీట్లో కూర్చున్నావు కదా, నువ్వు ఇంతలో గంప ఎత్తుకొచ్చావు కదా, నీకు టికెట్ 5 రూపాయలు, లగేజీ ఛార్జ్ 3 రూపాయలు, కాబట్టి గంపకు కూడా ఛార్జ్ ఇవ్వాలన్నాడు. గంపను కూడా మా బస్సు మోస్తున్నది కాబట్టి. ఎందుకు ఇవ్వాలన్నాడు ఆయన? బస్సును నిన్ను మోస్తున్నది కాబట్టి నీకు 5 రూపాయలు, గంపను కూడా మోస్తుండే మా బస్సు, అందువల్ల 3 రూపాయలు అన్నాడు. ఓహో అదే, అట్టయితే నా గంప నేనే మోసుకుంటాను అన్నాడు. గంప ఎత్తుకొని కూర్చున్నట్టు బస్సులో. నా గంపను మీ బస్సు మోయాల్సిన అవసరం లేదు, ఆ గంపను నా నెత్తినే పెట్టుకుంటాను, నేను నా టికెట్ తీసుకోండి 5 రూపాయలు, నా గంపను నేనే మోసుకుంటున్నాను కదా అన్నాడు. ఆయన గంపను ఆయన మోసుకున్నా మోసేది బస్సే కదా. కాబట్టి భూమినంతా ఆదిశేషుడు మోసిన ఆదిశేషుడిని మోసేవాడు ఒకడు కావాలి మళ్ళీ, ఆయనే శ్రీ మహావిష్ణువు. కాబట్టి ఇదంతా ఎట్లుంటుందంటే ఈ సమస్యలు ఇవి ఏమయ్యా అంటే, కూర్మం మందర పర్వతాన్ని పైకి ఎత్తిన తర్వాత కింద కూర్మం ఉంది అంటే కూర్మం దేని ఆధారంతో ఉంది? ఇది శ్రీ మహావిష్ణువు. అంటే మనకు అర్థం కానటువంటి విషయాలు ఇవన్నీ కూడా. కాబట్టి జగత్తునంతా కూడా భరించేటువంటి వాడు మహాత్ముడు ఆ మహావిష్ణువే. ధాత అంటే ధరించువాడని. విధాత. విధాత అంటే కర్మలు వాటి ఫలాలను ఇచ్చేవాడు. ఇదిగోండి ఈరోజు విష్ణు సహస్రనామం పూజ చేస్తే నాకు ఆరోగ్యం బాగలేదు, జ్వరంగా ఉంది, తగ్గిపోవాలి అని సంకల్పం చేస్తాం, తగ్గిస్తాడు. నాకు ఐశ్వర్యం కావాలి, ఇస్తాడు. నాకు మోక్షం కావాలి, ఇస్తాడు. వాడు చేసేటువంటి కర్మను బట్టి వాడు కోరుకునేటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి వాడు విధాత. ధాత అంటే ఇచ్చేవాడు. విధాత అంటే విశేషంగా ఇచ్చేటువంటి వాడు, విశేష ఫలితాలు ఇచ్చేవాడు. ధాతురుత్తమ. ధాతురుత్తమ అంటే అందరికంటే శ్రేష్ఠుడైనటువంటి వాడు. బ్రహ్మదేవుడు ధాత అంటే ధాత కంటే కూడా ఉత్తముడైనటువంటి వాడు, అంటే దాత కన్నా కూడా ముందు పుట్టినటువంటి వాడు. కాబట్టి ధాతురుత్తమ. చూడండి, స్వయం భూశంభురాదిత్య పుష్కరాక్షో మహాశ్వనః అనాథి నిధనో ధాత విధాత ధాతురుత్తమ. ఇక్కడికి పూర్తయింది. ఇక 6వ శ్లోకం. అప్రమేయో హృషీకేశః పద్మనాభో అమర ప్రభు విశ్వకర్మా మనుస్త్వష్ట స్థవిష్ఠస్థవిరో ధ్రువః. అప్రమేయః. అప్రమేయః అంటే ఒక ప్రమాణానికి లోబడినటువంటి వాడు. ఒక ప్రమాణం అంటే ఇంత పొడుగుంటాడు, ఒక
15 అడుగులు పొడుగున్నాడు శ్రీ మహావిష్ణువు అని చెప్పడానికి లేదు. ఇక్కడ 15 అడుగులు కనపడతాడు, 50 అడుగులు ఉంటాడు, 100 అడుగులు ఉంటాడు, 1,00,000 అడుగులు కూడా ఉంటాడు, మనం చెప్పలేం. ఇంత లావు ఉంటాడు, ఇన్ని కేజీలు బరువు ఉంటాడు. మనం తూకం వేస్తుంటారు చూడండి, డాక్టర్లు చెప్తుంటారు ముందు మీ బరువు తగ్గించుకోండి, మీరు ముందు ఎంత బరువు ఉన్నారో చూడండి అని చెప్తుంటారు. ఆయన తూయలేము, ఆయన ఎంత బరువో చెప్పలేము, ఎంత తేలికో చెప్పలేము, ఎంత పొడవో చెప్పలేము, ఎలా ఉంటాడో చెప్పలేము. కాబట్టి అప్రమేయుడు అంటే ఒక కొలతకు అందనటువంటి వాడు అని అర్థం అన్నమాట. ప్రమాణాలకు లోపడినటువంటి వాడు. ఋషికేశ, ఋషికము అంటే ఇంద్రియం. ఇంద్రియము అంటే కన్ను, చెవి, ముక్కు, నోరు, ఇవన్నీ కూడా ఇంద్రియాలు అన్నమాట. ఈ ఇంద్రియాలన్నీ పనిచేస్తున్నాయి అంటే శ్రీ మహావిష్ణువే కారణం. కన్నుంది మనకు, దాంట్లో చూపు ఉందా లేదా? కొంతమంది కళ్ళు ఉంటాయి, చూపు ఉండదు. కానీ ఆ చూపు అనేటువంటిదే పరమాత్మ అని చెప్తున్నాడు. ఏమంటే ఈ అవయవము కన్ను పరమాత్మే, చూపు పరమాత్మే. కాబట్టి ఋషికము అంటే ఇంద్రియం. మనలో ఉండే ఇంద్రియాలన్నీ కూడా పనిచేస్తున్నాయంటే ఆ ఇంద్రియాలన్నిటికీ కూడా నాయకుడు విష్ణువు. ఋషిక ఈశ, ఋషికేశ. పద్మనాభ, పద్మనాభుడు. పద్మనాభుడు అంటే కమలము నాభియందు గలవాడు, ఒడ్డు యందు తామర పుష్పం కలిగినటువంటి వాడు. అమర ప్రభువు, అమర ప్రభువు. అమరులు అంటే దేవతలు, దేవతలకు నాయకుడైనటువంటి వాడు అమర ప్రభువు. విశ్వకర్మ, విశ్వకర్మ అంటే విశ్వకర్మ అంటే సృష్టి శక్తి గలవాడు. విశ్వకర్మ అంటే దేవ శిల్పి, దేవతల యొక్క శిల్పి. ఆయన ఏంటంటే అన్నీ కూడా దేవతలకు కావాల్సినటువంటి గృహాలు కానీ గృహోపకరణాలు కానీ అన్నీ కూడా తయారు చేసి ఇచ్చేవాడు అన్నమాట. ఈయన విశ్వకర్మ అంటే ఆ విశ్వకర్మ స్వరూపుడు ఆయనే. ఈ జగత్తునంతా కూడా తయారు చేసేటువంటి వాడు ఈయనే. కాబట్టి విశ్వకర్మ అంటే విశ్వమునంతా కూడా తయారు చేసిన వాడు అని అర్థం. మనుహు, మనుహు అంటే మంత్రస్వరూపుడు. మను అంటే మంత్రము అని అర్థం. అంటే 14 మంది మనువులు అని అర్థం కాదు, ఇక్కడ మంత్రము అని అర్థం. కాబట్టి మనువులని నేర్చినను మాటికి తీర్థములందు గృంకినన్. మనువు అంటే మంత్రం, మననము చేయున్నది మంత్రం. కాబట్టి మననము చేసినందువల్ల మనవలను రక్షించేటువంటిది. మనన త్రాయతి మంత్ర. మననము చేయంగా చేయంగా మనం రక్షించేది. కాబట్టి మంత్రం అని పేరు. ఆ మంత్రస్వరూపుడు ఆయన. ఆయన్ను మననం చేయగా చేయగా ఆయన మనం రక్షిస్తాడు. మనుహు, మనుహు త్వష్ట. త్వష్ట అంటే ప్రజాపతి. త్వష్ట అంటే ఇందాక మనం చెప్పుకున్నాం, శరీరంలో బిడ్డ తయారయ్యేటప్పుడు బిడ్డ యొక్క అవయవాలన్నీ కూడా తయారు చేసేవాడు త్వష్ట ప్రజాపతి. ఇప్పుడు విశ్వకర్మ అంటే విశ్వకర్మ ఆయుధాలు, ఇల్లు, తర్వాత ఏమంటే ఇంటికి సంబంధించిన ఉపకరణాలన్నీ చేసేవాడు విశ్వకర్మ. త్వష్ట అనేటువంటి ఆయన ఈ సృష్టి జరిగేటప్పుడు శరీరాలన్నింటినీ కూడా తయారు చేసేవాడు. జీవుడికి ఒక ఆకారాన్ని తయారు చేసేవాడు త్వష్ట. కాబట్టి త్వష్ట ప్రజాపతి ఆ స్వరూపంలో ఉండే ఆయన. విశ్వకర్మ రూపము ఆయనే, త్వష్ట ప్రజాపతి కూడా ఆయనే. స్థవిష్ఠ, స్థవిష్ఠ అంటే సంహార సమయంలో అందరినీ కృషింపజేసేవాడు. ఎటువంటి బలాఢ్యుడైనా సరే, ఎంత ఆరోగ్యవంతుడైనా అనారోగ్యవంతుడైనా అందరూ నశించిపోవాల్సిందే ఆ ప్రళయకాలంలో. ఆ ప్రళయకాలంలో అందరినీ కూడా బలహీనులుగా చేసేటువంటి వాడు. స్థవిర, స్థవిర అంటే స్థూలుడు, చాలా స్థూల శరీరం, పెద్దదైన వాడంటే ఈ ప్రపంచమంతా ఆయనే కాబట్టి స్థవిర. ధ్రువ, ధ్రువ అంటే స్థిరంగా ఉండేవాడు. మనమంతా కూడా కొన్ని రోజులకు పోయేవాడు, కానీ భగవంతుడు స్థిరంగా ఉండేటువంటి వాడు. కాబట్టి అప్రమేయో హృషికేశ పద్మనాభో అమర ప్రభు విశ్వకర్మ మనుస్త్వష్ట స్థవిష్ఠ స్థవిరో ధ్రువ అయిపోయింది. తర్వాత అగ్రాహ్య శాశ్వత కృష్ణో లోహితాక్ష ప్రదర్థన ప్రభూతస్త్రిక గుద్ధామ పవిత్రం మంగళం పరం. ఇక అగ్రాహ్య శ్లోకముల యొక్క సంఖ్య చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా గుర్తుపెట్టుకునే దానికి ఒక 5-6 శ్లోకాలు, ఇది 5వ శ్లోకం 6వ శ్లోకం అని చెప్పానే కానీ ఇక మనం చూస్తూ పోతే అర్థమవుతుంటుంది. అగ్రాహ్య అంటే శ్లోకానికి అర్థం చెప్పి మరలా అదే శ్లోకాన్ని మరలా ఒకసారి జపం చేసి తర్వాత శ్లోకానికి పోతున్నాం. అగ్రాహ్య అంటే అన్ని వేళల యందు ఉండువాడు. అన్ని వేళల యందు ఉండువాడు అంటే ఏందయ్యా అంటే గ్రహించడం.
గ్రాహ్య అంటే గ్రహించడం అని. మనం గ్రహించేసామనుకో ఏదైనా ఒక వస్తువును, ఇంకా అక్కడ లేకుండా పోతుంది అది. ఇప్పుడు ఆ టీపాయ్ మీద ఒక వస్తువు పెట్టారు, ఆ టీపాయ్ మీదనో బెంచ్ మీదనో ఒక వస్తువు పెట్టామంటే ఆ వస్తువును తీసేసామనుకోండి అక్కడ లేకుండా పోయింది అది. కానీ విష్ణు అనేటువంటి వాడిని ధ్యానం చేసి ఒకరికి దర్శనం ఇచ్చాడు ఆయన అంటే ఇంకా అక్కడ లేడా ఆయన అంటే అక్కడ కూడా ఉన్నాడు, అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, లేకుండా పోయే సమస్య అంటూ లేదు. ఇటువంటి సమస్య నారద మహర్షికి వచ్చింది ఒకసారి. నారద మహర్షికి ఒక చిన్న డౌట్ ఏమంటే, ఇంత జ్ఞాని కూడా నారదుడు కృష్ణుడేంది 16,000 మందిని పెళ్లి చేసుకున్నాడు కదా, అందులో స్త్రీలనేటువంటి వాళ్ళు భర్త యొక్క ప్రేమను పొందాలా అనేటువంటి కోరిక కలిగినటువంటి వాళ్ళు ఒకరిని గొప్పగా చూస్తే పక్కన వాళ్ళ గొప్పదు, అందుకే 4 కొప్పులు ఒక దగ్గర ఉంటే అది గందరగోళం అయిపోతుంది అంటుంటారు, అది గొప్పదని. ఇప్పుడు ఈయన 16,000 మందిని చేసుకున్నాడు, ఇక ఒక భార్యను ప్రేమగా చూస్తే ఇంకొక భార్య గొప్పది, ఇంకొక భార్యను ప్రేమగా చూస్తే ఇంకొక ఆమె గొప్పదు, అసలు ఈయన ఎట్లా సంసారం చేస్తున్నాడు వీళ్ళతో అని నారద మహర్షికి ఒకసారి సందేహం వచ్చింది. సందేహం వచ్చిన తర్వాత రుక్మిణీదేవి దగ్గరికి వెళ్ళాడు. అక్కడ కృష్ణుడు రుక్మిణీదేవి మాట్లాడుకుంటున్నారు. సరే, ఈ విషయం పోయి సత్యభామకు చెప్తాము, రుక్మిణి అంటేనే చాలా ఇష్టం కృష్ణుడికి, ఆమెనే ప్రేమగా చూసుకుంటున్నాడు, ఏదో ఒకటి పెడదాము అంటే ఈయనకు కలహ భోజనుడు కదా, ఈయనకు భోజనం కావాలి కదా ఏదో ఒకటి అని చెప్పి త్వరగా సత్యభామ వాళ్ళ ఇంటికి పరిగెత్తుకుని వెళ్ళాడు. మళ్ళీ వచ్చేస్తాడేమో, ముందుగా పోయి చెప్తామని. అక్కడికి పోయేటట్టు సత్యభామతో కూడా ఆయన సరస్సు సల్లాపాలు ఆడుతున్నాడు అక్కడ కృష్ణుడు. ఇక్కడ కూడా ఉన్నాడు, ఇంత స్పీడ్గా ఎట్టు వచ్చాడబ్బా, నాకంటే ముందు వచ్చేసినట్టున్నాడని మిత్రవింద ఇంటికి పోయినాడు. అక్కడన్నా చెప్దామని మిత్రవింద ఇంటి దగ్గర కూడా ఉన్నాడు. తర్వాత భద్ర, మిత్రవింద, జాంబవతి అందరిళ్ళకి పోయినాడు. అందరిళ్లలో ఉన్నాడు. వీళ్ళు కాదు, వీళ్ళు పట్టప్రాణులు కాబట్టి ఎక్కడో మెయింటైన్ చేశాడు, దగ్గర దగ్గర ఇళ్ళు కాబట్టి అని 16,000 మంది ఇంటికి 16,000 మంది దగ్గర ఉన్నాడు. 16,000 స్వరూపాలతో శ్రీకృష్ణ పరమాత్మ అందరితో సంతోషంగా ఉన్నాడు. అప్పుడు నేరుగా రుక్మిణీదేవి ఇంటి దగ్గరికి వచ్చి మళ్ళీ కృష్ణ పరమాత్మ పాదాల మీద పడి నమస్కారం చేసి, స్వామి నిన్ను పరీక్ష చేయాలనుకున్నాను, నేను నన్ను క్షమించని చెప్పి వేడుకున్నాడు అనమాట. కాబట్టి పరమాత్మ ఎక్కడ లేడు, ఎక్కడ చూసినా ఉన్నాడు. ఆయన లేనటువంటి చోటే లేదు. అది అగ్రాహిక అంటే. నువ్వు కృష్ణుడిని రుక్మిణీదేవి తీసుకెళ్ళింది, అక్కడ లేడు కావాలనుకుంటే అక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు. నారదుడి మనసులో ఉన్నాడు, మన మనసులో ఉన్నాడు. ఇక్కడ పురాణం చెప్తుంటే, విష్ణు సహస్రనామం చెప్తుంటే విష్ణు వినడు కావాల పాపం, ఆయన బిజీగా ఉన్నాడు కావాలనుకుంటాం, ఇక్కడ కూడా ఉన్నాడు. ఇక్కడ మనం ఎక్కడ పొరపాటు చెప్తామో ఏందని మనం జాగ్రత్తగా చెప్పాలి. ఏమంటే విష్ణు వింటూ ఉంటాడు ఎక్కడైనా. కాబట్టి పరమాత్మ లేనటువంటి చోటే లేదు. అగ్రాహ్య అంటే అన్ని వేళల యందు ఉంటాడు. మరి మధ్యాహ్నం నిద్రపోతుంటాడు కావాలా, సాయంత్రం నిద్రపోతాడు అనుకోవడానికి లేదు. ఆయన ఎప్పుడు మెళకువగానే ఉంటాడు, అన్ని చోట్ల అన్ని వేళలా ఉంటాడు. శాశ్వత, శాశ్వతుడు ఆయన. శాశ్వతుడు అంటే సచ్చిదానంద స్వరూపుడు, ఎల్లప్పుడూ ఉండేవాడని అర్థం. ఏమంటే మనం అనుకుంటూ ఉంటాం, ఏదైనా పొరపాటు చేస్తే, మనం పాపం చేస్తే ఎవరు చూడరు, ఎవరు చూడకుండా చేసాం మనం అనుకుంటూ ఉంటాం. సూర్యుడు చూస్తాడు, సూర్యుడు ఎక్కడ చూశాడండి, మేమంతా తలుపులు వేసేసుకుని లోపల వెలుతురు రాకుండా. అక్కడ గాలి ఉంటుంది కదా, గాలి లేకపోతే ఊపిరి ప్రాణం పోతుంది. వాయుదేవుడు ఉంటాడు అక్కడ. పంచభూతాల్లో ఎవరో ఒకరు లేనటువంటి చోటు అంటూ లేదు అసలు. ఆ పంచభూతాలు అనేవి పరమాత్మ. కాబట్టి పరమాత్మకు తెలియనటువంటి విషయం ఏదీ లేదు. అసలు అంతెందుకు, పరమాత్మ ఎక్కడున్నాడు, మనలోనే ఉన్నాడు. మన జీవాత్మే కదా పరమాత్మ. ఆయన తెలియకుండా ఏం చేస్తాం? కాబట్టి మనం తప్ప ఉప్ప ఏం చేస్తున్నాం అనే విషయం మనకే తెలుసు, మన మనస్సాక్షి తెలుసుగా. కాబట్టి ఆయన శాశ్వత, అన్ని చోట్ల ఉండేటువంటి వాడు, శాశ్వతంగా ఉండేవాడు. ఆయన లేనటువంటి చోటు లేనివాడు. శాశ్వత కృష్ణ, నల్లని వన్నె కలిగిన వాడు. ఏమయ్యా తెల్లవన్నెగా ఉండొచ్చు కదా కృష్ణుడు, కొంచెం అందరూ కూడా అంటుంటారు ఆ తెల్లగా ఉంటే బాగుంటుంది, తెల్లగా ఉంటుంది, మరీ నలుపేందయ్యా అని. శ్రీకృష్ణ పరమాత్మ ఎంత అందగాడు చెప్పండి. అందరికంటే పురుషుల్లో అందగాడు కృష్ణుడు. ఆయన నలుపా తెలుపా? నలుపు. నలుపు అయినప్పుడు అంత అందంగా ఎలా ఉన్నాడు అంటే, నీకు అందం అనేటువంటిది నలుపు తెలుపు వల్ల రాదు. అన్ని విధాలైనటువంటి శుభాంగాలు, అన్ని విధాలైనటువంటి అంగాలని శుభంగా లక్షణంగా ఉండి ఒక దివ్యమైనటువంటి తేజస్సు ఉండాలి. నలుపులో అయినా కళ అనేటువంటిది ఒక ప్రత్యేకమైన అంశం అన్నమాట. కొంతమంది తెల్లగా ఉన్నా కానీ కళగా ఉండరు, కొంతమంది నల్లగా ఉన్నా అమిత కళగా ఉంటారు అనమాట. ఆ కళ అనేటువంటిదే దైవాంశం. అది భగవంతుడి అనుగ్రహంతో వచ్చేది.
మేకప్ చేస్తే వచ్చేది కాదు. కాబట్టి మనం ఎంత మేకప్ చేసినా ఏం చేసినా ఒక విధమైన కళ ఉండాలన్నమాట ముఖంలో. ఆ కళ అనేటువంటిది భగవంతుడి వరం వల్ల వస్తుంది. కాబట్టి ఆయన ఎందుకు నల్లగా ఉన్నాడో తెలుసా? మరే మీరందరూ ఇదేనా ఈ తెల్లగా ఉన్నావు, తెల్లగా ఉంటేనే కళ అనుకుంటున్నారేమో. నేను చూడు నల్లగా ఉన్నా, ఎంత అందంగా ఉన్నానో చూడండి అని తెలపడానికి మనం. అదీగాక నీలమేఘ శ్యాముడు కాబట్టి, నీలమేఘం అనేటువంటిది జగత్తునంతా రక్షించేది కాదు, జీవులంతా వర్షించేది కాబట్టి నీలమేఘ శ్యాముడుగా ఉన్నాడు. కాబట్టి నల్లని వన్నె గలవాట ఆయన. లోహితాక్ష. లోహితాక్ష. ఒకసారి ఒక చోట కార్యక్రమం ఏదో పనిచేస్తుంటే ఇక్కడికి ఒక నల్లటి ఆయన వచ్చాడు. నలుపుగా ఉన్నది కొరవాళ్ళందరూ తెల్లటోళ్ళు వచ్చారు అనమాట. ఈ నల్లటి ఆయన ఎగతాళి చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు, అబ్బా మరీంద్ర ఆయన ఇంత నల్లంగా ఉన్నావు అని అంటున్నారు. ఈ నల్లంగా ఉండేవాడు ఫీల్ అవ్వలేదు. కొంతమంది అయితే నువ్వు బాగలేవు, ఇంకోరు బాగున్నారంటే ఫీల్ అవుతారు కదా. ఈ నల్లటి వాడు మాట్లాడే మాటలు విన్నాను నేను. నాకు కూడా ఆశ్చర్యమైంది. ఒరే అందరూ ఎగతాళి చేస్తే పాపం నల్లంగా ఉన్నామని ఏమన్నా ఫీల్ అవుతాడేమో అనుకుంటే, అతను అంటున్నాడు, మీరేందో నన్ను ఎగతాళి చేసేది, నాది గ్యారంటీ కలర్, ఏమంటే ఇది మాసిపోదు, మీవి మాసిపోయే రంగులు, నా దానికి మాసిపోయే రంగు లేదు, ఏమంటే ఇది గ్యారంటీ కలర్, ఇది ఇంకేం మాసిపోతుంది నల్లగా ఉంది. కాబట్టి మీ రంగులు వెలవెలబోతాయేమో కానీ నాది వెలవెలబోయే రంగు కాదు, ఒరిజినల్ ఏమంటే నలుపు, ఇంకా దీనికి మార్పే లేదు అన్నాడు. వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. నాకు కూడా నవ్వు వచ్చింది అనమాట, ఏంద్ర ఇంత దృఢంగా చెప్తున్నాడు అని చెప్పి. అట్లా ఇది గ్యారంటీ కలరు. ఏమంటే కృష్ణ పరమాత్మ నిగనిగమనేటువంటి నలుపు, అది ఎంత అందమో చెప్పలేము. మామూలుగా ఆలోచించి బాగా మీరు గమనించి చూడండి, తెల్లటి వాళ్ళకంటే నల్లటి వాళ్ళే అందంగా ఉంటారు. తెల్లటి వాళ్ళలో పాండ్రంగా ఉండేవాళ్ళు, ఆ ఎరుపులో వికారమైన తెలుపు అయినటువంటి వాళ్ళు బాగానే వాళ్ళు ఉంటారు. నలుపులో కూడా అసహ్యంగా ఉండేవాళ్ళు ఉంటారు. కానీ తెలుపులో ఉండే అందగాళ్ళను, నలుపులో ఉండే అందగాళ్ళని ఇద్దరిని ఒక దగ్గర పెట్టి చూడండి. నలుపులో ఉండేటువంటి అందగత్తెలు కానీ అందగాళ్ళు కానీ వాళ్ళే ఆకర్షిస్తారు అన్నమాట. కాబట్టి దాంట్లో ఉండేటువంటి ఆ తేజస్సు అటువంటిది. కాబట్టి కృష్ణ పరమాత్మ ఆ రంగును ఎన్నుకున్నాడు. ఆయన ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడో మనకేం తెలుసు. రంగు ఆయన అనుకుంటే ఏ రంగు కావాలంటే ఆ రంగు వస్తాడు కదా. కానీ నలుపు ఆయన ఇష్టపడ్డాడు, నల్ల రంగులో ఉన్నాడు. అందుకే చింతామణి దగ్గరకు సుబ్బిశెట్టి వెళ్ళినప్పుడు చింతామణి కూడా అడుగుతుంది అనమాట, వా ఏందయ్యా మరీ నల్లంగా ఉన్నావు నువ్వు అని అంటే ఆయన అంటాడు, మహానుభావుడు సుబ్బిశెట్టి, 7 కొండల ఎంకన్న నలుపు. వెంకటేశ్వర స్వామి నలుపు లేదా, ఎర్రంగా ఉన్నాడు వెంకటేశ్వర స్వామి. కానీ ఎంతమంది పోయి దర్శనం చేసుకుంటున్నారు? తెల్లంగా ఉండే వాళ్ళు పోయి చూస్తున్నారా? అసలు మనకు క్యూలో పోయి నిలబడితే 4 రోజులు 5 రోజులకు కూడా దర్శనం కావడం లేదు. ఎంత నల్లంగా ఉన్నాడు విష్ణుమూర్తి. ఎందుకు పరిగిస్తున్నారు అందరూ కూడా? ఉండే ఆకర్షణ అటువంటిది. ఆయన చెప్తున్నాడు సుబ్బిశెట్టి గారు అక్కడ, ఎంకన్నా నలుపు కాదు, ఎందుకు పరిగిస్తున్నారు అందరూ? ఇక పాత చింతపండు నలుపు, కొత్త చింతపండు పాత చింతపండు అని 2 ఉంటాయి. పాత చింతపండు నల్లగా ఉంటుంది, కానీ పులిహోర కానీ చేస్తే కొత్త చింతపండుతో చేసిన దానికంటే పాత చింతపండుతో చేసిన పులుసు అన్నం కమ్మగా ఉంటుంది అన్నమాట. అక్కడ రంగు కాదు ముఖ్యం, రుచి. కాబట్టి దాన్ని వాడుతున్నారా లేదా? సరే దాన్ని అట్టుండండి. యమధర్మరాజు ఉన్నాడు కదా, యమధర్మరాజు అంటే అందరికీ భయమే కదా. యమధర్మరాజు వాహనం ఉన్నది కదా, దున్నపోతు. తెలుపా నలుపా? నలుపు కదా. కాబట్టి అటువంటి నల్లనైనటువంటి ఆ వాహనాన్ని వాహనాన్ని అధిరోహించినటువంటి యమధర్మరాజు కూడా నలుపే కదా. ఆయనకి ఎంత ప్రఖ్యాతి ఉంది, యముడు కూడా నలుపే. కానీ ఆయన చూసి అందరూ భయపడతారు కదా. కాబట్టి పెద్ద పెద్ద గొప్ప వాళ్ళు, పెద్ద స్థానంలో ఉండేటువంటి వాడు కృష్ణ పరమాత్మ నలుపు కదా, రాములు వారు నలుపు కదా. కాబట్టి గొప్ప గొప్ప వాళ్ళందరూ నల్లగానే ఉంటారు. కాబట్టి నేను గొప్పవాడిని అని చెప్పాడు ఆయన సుబ్బిశెట్టి. ఏమన్నా నల్లంగా ఉన్నామని ఆమె ఆక్షేపణ చేసిందని ఇంత సమాధానం చెప్పాడు అనమాట. కాబట్టి యథార్థంలో, అంటే ఇదంతా మనం చమత్కారంగా చెప్తున్నది, యథార్థంలో అన్నిటికంటే ఉత్తమమైనటువంటి రంగు నలుపు అని కృష్ణ పరమాత్మ మనకు చెప్తున్నాడు, విష్ణువు చెప్తున్నాడు. ఎందువల్లంటే ఆయన నలుపును సెలెక్ట్ చేసుకున్నాడు కాబట్టి. కాబట్టి నల్లని వన్నె గలవాడు ఆయన కృష్ణ అంటే. లోహితాక్ష. లోహితాక్ష అంటే ఎర్రనైన కనులు కలిగిన వాడు. చూడండి, శరీరానికి మాత్రం నలుపు సెలెక్ట్ చేసుకున్నాడు, ఇక్కడ మాత్రం ఎర్ర కళ్ళు అన్నాడు. తర్వాత లోహితాక్ష. ప్రతర్థన. ప్రతర్థన అంటే
ప్రళయకాలంలో ప్రాణులందరినీ కూడా సంహరించేవాడు. కృతర్థన అంటే సంహరించేవాడు అని అర్థం అన్నమాట. ప్రళయకాలంలో ప్రభూత, ప్రభూత అంటే జ్ఞానము ఐశ్వర్యము మొదలైనటువంటి గుణాలతో పుట్టినవాడు కలిగినవాడు అని అర్థం అన్నమాట. ప్రభూత అంటే ఆయనలో నుంచి ఐశ్వర్యము జ్ఞానము ఇవన్నీ పుట్టాయి అని అర్థం. త్రికగుత్థామః, త్రికగుత్థామః 3 విధాలైనటువంటి లోకాలు ఆయన శరీరంలో ఉన్నాయన్నాడు. ఎట్లా? నడుము భాగము, పాదాలు, శిరస్సు. భూపాదౌ యస్య నాభిర్వియతు చెప్పుకున్నాం కదా. కాబట్టి జౌ అంటే జౌ శిరోహో అంటే ఆగా స్వర్గలోకమే ఆయన శిరస్సు, నాభిస్థానం వచ్చేటువంటిది జులోకం అంతరిక్షము, భూలోకం పాదాలు. ఇట్లా 3 లోకాలు 3 భాగాలుగా కలిసి శరీర భాగాలుగా కలిగిన వాడు. త్రికుద్ధామః పవిత్రః. పవిత్రః అంటే ఆయన పవిత్రుడు కాకుండా ఎందుకుంటాడు? ఆయన పవిత్రుడని కాదు, అందరినీ పవిత్రం చేసేటువంటి వాడని. మనందరినీ కూడా ఋష్యాదులను కానీ మనల్ని కానీ అందరినీ పవిత్రం చేసేటువంటి వాడు. చూడండి, పవిత్రము అంటే భగవంతుడు ఎలా చేస్తాడు అంటే, ఒక ఉత్సవం కానీ తిరునాళ్ళు కానీ చేశారనుకో దేవతలకు ఖచ్చితంగా వాన వస్తుంది. ఆ వాన ఇప్పటికి కూడా జరుగుతుందన్నమాట. ఏదైనా దేవతలు గ్రామ దేవతలకు వాళ్ళకి తిరునాళ్ళు జరిగినప్పుడు కనీసం 4 చినుకులైనా పడతాయి. ఆ వాన అనేటువంటిది మనం రప్పించేది కాదు, దేవతలు సంతోషపడి కురిపించేది. అది ఎందుకు అసలు వాన వస్తుంది తిరునాళ్ళప్పుడు అంటే, గ్రామంలో ఉండేటువంటి వాళ్ళందరూ కొంతమంది అపవిత్రులుగా ఉండొచ్చు, వాళ్ళకి ఏదో రకరకాలైన ఇబ్బందులన్నీ ఉండొచ్చు. ఈ గ్రామ దేవత, ఈ దేవుడు గ్రామంలో ఉత్సవానికి అందరిళ్ళకి వెళ్తాడు కదా. అందరిళ్ళకి వెళ్ళినప్పుడు ఒక గిల్లు అపవిత్రంగా ఉంటుంది, ఒక గిల్లు పవిత్రంగా ఉంటుంది, రకరకాల వాళ్ళు ఉంటారు. అప్పుడు భగవంతుడు ఏం చేస్తాడంటే అందరినీ పవిత్రం చేయడానికి వర్షం కురిపిస్తాడు. ఆ వర్షం చేత వాళ్ళ ఇల్లు ప్రోక్షింపబడితే వాళ్ళ ప్రాంగణము అదంతా కూడా ఆ గ్రామం అంతా ప్రోక్షింపబడిన అందువల్ల పవిత్రం అయిపోతుంది. అదే చెప్తున్నాడు, పవిత్రపరచువాడు అంటే పవిత్రం చేసేటువంటి వాడు. మంగళం పరం, సకల శుభాలు ఇచ్చేటువంటి వాడు, అన్ని శుభాలు ఇచ్చేటువంటి పరమాత్మ. ఎన్ని రకాల శుభాలు ఉన్నాయో అన్ని ఇచ్చేటువంటి వాడు. అగ్రాహ్య శాశ్వత కృష్ణో లోకితాక్ష ప్రదర్శన ప్రభూతస్త్రికగుద్ధామ పవిత్రం మంగళం పరం. మంగళం పరం కాబట్టి సకల మంగళాలు ఇచ్చేటువంటి వాడు. ఈశాన ప్రాణద ప్రాణో జ్యేష్ఠ శ్రేష్ఠ ప్రజాపతి హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదన. ఈశాన అన్ని జీవ జంతువులను నియమించువాడు. ఈశానుడు అంటే అన్ని జీవ జంతువులను కూడా ఒక క్రమబద్ధీకరణ, నియమమైనటువంటి జీవితంలో జీవనాన్ని సాగించే విధంగా నడిపించేవాడు. అంటే ఈశాన అంటే మనం ఏమనుకోవాలంటే అందరికీ కూడా ఏ మార్గాలు, ఎవరు ఏ విధంగా నడుచుకోవాలి, ఎవరు ఏ పద్ధతుల్లో నడవాలనేటువంటి దాన్నంతా కూడా నిర్దేశించేటువంటి వాడు అనమాట ఈశానుడు. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదా శివో. ఈశానుడు అంటే శివుడు. కాబట్టి ఆ శివస్వరూపంతో ఆ పరబ్రహ్మ ఎవరిని ఏ విధంగా జీవన విధానాలు, జీవ జంతువులందరినీ కూడా నియమించాలనో ఆ విధంగా నియమించేవాడు. అందుకే ఈశ్వరుడికి పశుపతి అని పేరు. అందరినీ ఒక సన్మార్గంలో నడిపించేవాడని అర్థం. ఈశాన ప్రాణద, ప్రాణాలు కలిగించేవాడు. సకల జీవులకు కూడా ప్రాణం వస్తుంది అంటే జీవం ఎప్పుడు వచ్చునో తనువులో చెప్పంగలేరెవరు, జీవం ఎప్పుడు వీడునో తనువును చెప్పంగలేరెవరు. ప్రాణం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు. ఆ ప్రాణాన్ని ఇచ్చేటువంటి వాడు పరబ్రహ్మ, ఆయనే శ్రీ మహావిష్ణువు. ప్రాణ, ప్రాణాలను ఇచ్చేవాడు ఆయనే, ప్రాణాలను తీసేవాడు ఆయనే. ఆ సమయం అయిపోయిన తర్వాత తీసుకుని వెళ్ళిపోతాడు. ఏమంటే ఇప్పుడు మహాభారతం చెప్పండి స్వామి చెప్తున్నాం. చెప్పేటప్పుడు కెమెరా పెడతారు, మైక్ పెడతారు,
అన్ని అరేంజ్మెంట్స్ అంతా చేస్తారు. సమయం ఆ తర్వాత భగవద్గీత అనుకున్నాం, తర్వాత విష్ణు సహస్రనామం. విష్ణు సహస్రనామం అయిపోయిన తర్వాత కెమెరా తీసుకెళ్తాడు, మైక్ తీసుకెళ్తాడు, బెంచ్ తీసేవాడు తీసేస్తాడు, ఫ్యాన్ వాడు తీసేస్తాడు, అన్ని ఎక్కడ అక్కడ ఎవరి పాటికి వాడు, ఎవరికి వారే యమునా తీరే. అదే ఇక్కడ చెప్తున్నాడు, అవసరమైనప్పుడు వాడికి ప్రాణాన్ని ఇస్తాడు, అవసరం తీరిపోయిన పాట ఆయన తీసుకెళ్ళిపోతాడు ఆ ప్రాణాన్ని. అంటే ఈ బాడీలో ఈ దేహంలో ఎంత కాలం అవసరమో అంతవరకే ఉండిస్తాడు, తర్వాత తీసేస్తుంటాడు. అందువల్లనే కొంతమంది పసి వయసులో మరణిస్తుంటారు, కొంతమంది 120 ఏళ్ళు బ్రతుకుతారు, కొంతమంది 60 ఏళ్ళు బ్రతుకుతారు. ఒక నిర్ణయం అనేది లేదు. ఎన్ని సంవత్సరాలు వాడిలో ప్రాణం ఉంచాలనో ఆయనకు తెలుసు, మనకు తెలియదు. ఆ ప్రకారం ఉంచి తీసేస్తుంటాడు. అది ప్రాణదహ. ప్రాణదహ అంటే ప్రాణం ఇచ్చేవాడు, ప్రాణ అంటే ప్రాణాలను ఖండించేవాడు. జ్యేష్ఠ ముఖ్య ప్రాణరూపుడు, మిక్కిలి పెద్దవాడు. ఇక్కడ ప్రాణ అంటే ప్రాణస్వరూపుడు ఆయనే. చూడండి, ప్రాణాలను ఇచ్చేటువంటి వాడు ప్రాణదుడు. ప్రాణ అంటే ప్రాణస్వరూపుడు ఆయన, ఆ ప్రాణాలు తీసేవాడు ఆయనే. జ్యేష్ఠ అంటే అందరికంటే గొప్పవాడు, జ్యేష్ఠుడు అంటారు కదా, జ్యేష్ఠుడు అంటే అందరికన్నా గొప్పవాడు. శ్రేష్ఠ, ఇక్కడ జ్యేష్ఠుడికి శ్రేష్ఠుడికి ఒక తేడా ఉంది. జ్యేష్ఠుడు అంటే పెద్దవాడు అని. ఇప్పుడు అన్నదమ్ముళ్ళు 9 ఉన్నారు అనుకోండి, 9లో పెద్ద ఆయన ఏమంటారంటే జ్యేష్ఠుడు అంటారు. జ్యేష్ఠుడు అంటే వయసులో పెద్దవాడని. శ్రేష్ఠుడు అనే దానికి లేదు. ఒకవేళ పెద్ద ఆయనగా ఉండేవాడు పనికి మాలినవాడు అనుకో, జ్యేష్ఠుడు అంటారే కానీ శ్రేష్ఠుడు అనరు. శ్రేష్ఠుడు అంటే మంచి గుణగణాలు కలిగిన వాడు. ఈయన అందరికంటే జ్యేష్ఠుడు, అందరికంటే పెద్దవాడు, అందరికంటే శ్రేష్ఠుడు అంటే అందరికంటే మంచి గుణాలు కలిగిన వాడు. జ్యేష్ఠ శ్రేష్ఠ ప్రజాపతి. ప్రజాపతి అంటే ప్రజలందరికీ కూడా ఈశ్వరుడు, ప్రజలందరినీ కాపాడేవాడు. హిరణ్యగర్భ. హిరణ్యగర్భ బంగారుమయమైన అండములో ఉండేటువంటి వాడు. హిరణ్యగర్భ సమవర్తతాగ్రే భూతస్య జాతపతిరేక ఆసీత్. విష్ణు సహస్రనామంలో ఉండే నామాలన్నీ వేదంలో ఉండేటువంటివి. మామూలుగా అది మనకు లభించేవి కాదు, సామాన్యమైన విషయం కాదు. హిరణ్యగర్భుడు అంటే బ్రహ్మాండము అంటారు. చూడండి, బ్రహ్మాండము అంటే ఏమిటి అంటే, మొట్టమొదట ఇదంతా జలార్ణంగా ఉండేటప్పుడు ఆ శ్రీ మహావిష్ణు స్వరూపంలో ఉండేటువంటి పరబ్రహ్మ ఏం చేశాడంటే సృష్టి చేయాలి అనుకున్నాడు. సృష్టి చేయాలి అనుకున్నప్పుడు ఆయన తన తేజస్సును, తన వీర్యాన్ని అంటే తన తేజస్సును ఆ నీళ్లలోకి వదిలాడు అనమాట. ఒక వెలుగును అలా వదిలాడు. ఆ వెలుగంతా పెద్ద అండం అయిపోయింది, పెద్ద నీళ్ల మీద తేలుతున్నది అనమాట. అది పెద్ద గుడ్డాకారంలో, అండము అంటే గుడ్డు. ఆ గుడ్డు ఎలా ఉన్నది అంటే బంగారుమయమైనటువంటి అండం, బంగారుతో చేయబడినటువంటి అండం. పెద్ద బంగారు గుడ్డు ఆ నీళ్ల మీద తేలుతూ ఉందన్నమాట. అప్పుడు ఆ బ్రహ్మాండాన్ని ఇలా బద్దలు చేసుకుని లోపల నుంచి బ్రహ్మదేవుడు వచ్చాడు. తామర పుష్పం వికసిస్తే దాంట్లో నుంచి 9 ఎట్ట వస్తుందో అట్లా బ్రహ్మదేవుడు వచ్చాడు. ఇప్పుడు హిరణ్య గర్భుడు అంటే హిరణ్యము గర్భమునందు గలవాడు. హిరణ్య గర్భమునందు గలవాడు ఏమయ్యా అంటే, ఇప్పుడు ఎవరి గర్భంలో నుంచి వచ్చింది ఈ అండము? విష్ణుమూర్తి గర్భంలో నుంచి. ఈ అండం యొక్క గర్భంలో ఎవరున్నారు? బ్రహ్మదేవుడు ఉన్నాడు. కాబట్టి హిరణ్య గర్భుడు అంటే బ్రహ్మాండం అంటే ఆ యొక్క అండము లోపల ఉండేవాడని. అండపిండ బ్రహ్మాండాలు అంటారు కదా. కాబట్టి ఆ అండం లోపల ఉండేవాడు ఎవరు? బ్రహ్మ. ఆయన ఎవరు? శ్రీ మహావిష్ణు స్వరూపుడు. ఇంకోటి హిరణ్య రేతుడు, హిరణ్య గర్భుడు తర్వాత వస్తాయి మనకు నామాలు. హిరణ్య రేతసుడు అంటే ఈయనే. ఏమంటే ఈయనలో నుంచి వచ్చిన తేజస్సు, దాంట్లో నుంచి ఒక గ్రుడ్డు, ఆ గ్రుడ్డులో నుంచి బ్రహ్మాండ భాండము అంటే అది. బ్రహ్మాండ భాండం అంటే అదనమాట. ఆ హిరణ్య గర్భుడు అంటే బంగారుమయమైనటువంటి అండములో ఉండేవాడు అని అర్థం. ఆత్మస్వరూపుడు. ఇంకోటి విషయం తెలుసా? బ్రహ్మాండం అంటే మన శరీరమే. మన శరీరమే గుడ్డాకారంలో ఉంటుంది అనమాట. దాంట్లో జీవుడు ఉంటాడు, ఆయనే హిరణ్య గర్భుడు. తర్వాత భూగర్భ. భూగర్భుడు భూమిని గర్భమునందు ధరించిన వాడు. మన భూలోకం అంతా ఆయన గర్భంలో ఉంది, విష్ణుమూర్తి గర్భంలో. ఇందాక పాదాలని చెప్పాం.
విరాట్ స్వరూపం. అప్పుడు పాదాల్లోనూ ఉంటుంది, గర్భంలోనూ ఉంటుంది. ఆయన ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకుంటాడు. ఆయన సొత్తు ఆయన ఏమైనా చేసుకుంటాడు. అందుకే ఆ దేవకీదేవి కాదు, యశోద కృష్ణుడు ఏపిస్తూ ఉంటే కృష్ణుడు పోయి ఆ పెరుగు పాలు అన్నీ తినేస్తూ ఒకసారి మట్టి కూడా తినేస్తాడు అనమాట. మట్టి ఆయన భూదేవి ఆయన గర్భంలోనే ఉంది కదా, మట్టి తీసుకొని తింటుంటే బలరాముడు చెప్పాడు, అమ్మా మట్టి తినేస్తున్నాడు తమ్ముడు, మాట తినడం లేదు అని. అప్పుడు వాళ్ళ అమ్మ వచ్చి కర్ర తీసుకొని కొట్టి, నోరు తెరవరా అంటే నేను తెరవను అన్నాడు, మట్టి కనపడుతుందని. అప్పుడు యశోద బాగా దెబ్బలు కొట్టి నోరు తెరువు చూపి అంటే ఇటు మూసుకున్నాడు అనమాట. చూపి తినేస్తున్నాడు మట్టి బాగా. మూసుకుంటే నా చెయ్యి లాగి కర్రతో కొట్టి తెరవరా నోరు అంటే అప్పుడు నోరు తెరిచి, నోరు తెరిస్తే ఆ నోట్లో బ్రహ్మాండ భాండాలన్నీ కనపడుతున్నాయి. అంటే ప్రపంచమంతా ఆయన యొక్క నోట్లో కనపడుతుంది. అప్పుడు ఆమె చేతులెత్తి దండం పెట్టి ఆ కృష్ణుడిని నా బిడ్డ అనుకుంటున్నాను, ఈయన మహానుభావుడు అనేటువంటి విషయంలో ఆమె మైమర్చిపోయింది అనమాట. మైమర్చిపోయి నమస్కారం చేస్తుంటే టక్కని నోరు మూసేసుకొని, అమ్మ కొట్టపాకమ్మ ఇంక తినలేమ్మా నేను మట్టి అని చెప్పి అన్నాడు. ఆ మోహం కలిగించాడు ఆమెకు. మర్చిపోయింది అన్నీ కూడా. మర్చిపోయి మళ్ళీ ఇంక మాత్రం తిన్నావంటే ప్రాణం తీసేస్తాను నిన్ను, ఇంక తినలేమ్మా అని చెప్పి వెళ్ళిపోయినాడు. ఆయన పరమాత్మ కాబట్టి ఆయన గర్భంలో భూదేవి ఉందంటే అక్కడ దేవకి ఆమె యశోదాదేవికి నోట్లో చూపించాడు భూదేవిని, ఆ గర్భంలో ఉంది. ఇక్కడ పాదాల్లో భూమి ఉంది, ఆయన లేని చోటు ఎక్కడుంది. కాబట్టి ఆమె ఆ భూదేవిని ఎక్కడ కావాలంటే అక్కడ ధరిస్తాడు ఆయన ఇష్టం. కాబట్టి గర్భంలో భూమిని ధరించినటువంటి వాడు భూగర్భ మాధవ. మాధవ అంటే లక్ష్మీదేవికి భర్త. మా అంటే లక్ష్మీదేవి, రమా మంగళ దేవత. ఆమె మా అనే అక్షరానికి లక్ష్మి అని పేరు. కాబట్టి మా ధవ, ధవుడు అంటే భర్త అని అర్థం. మా ధవ అంటే లక్ష్మీదేవి భర్త అని అర్థం. మధుసూదన. మధుసూదన అంటే ఏమిటంటే మధు అనే ఒక రాక్షసుడు, సూదన అంటే సంహరించిన వాడని అర్థం. మధుసూదన అంటే మధు అనే రాక్షసుడిని సంహరించిన వాడు మధుసూదనుడు. ఇక మధు అనేటువంటి విద్య ఒకటి ఉందన్నమాట. ఆ మధు అనే విద్య చేత తెలుసుకోబడినటువంటి వాడు, తెలుసుకోదగిన వాడు. కాబట్టి మధు అనే విద్య చేత తెలుసుకోబడేటువంటి వాడు, మధు అనేటువంటి రాక్షసుని సంహరించిన వాడు. కాబట్టి మధుసూదనుడు అనే పేరు ఆయనకు వచ్చింది. ఈశాన ప్రాణద ప్రాణో జ్యేష్ఠ శ్రేష్ఠ ప్రజాపతి హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదన. తరువాత ఈశ్వరో విక్రమీ ధన్వి మేధావి విక్రమ క్రమ అనుత్తమో దురాధర్ష కృతజ్ఞ కృతిరాత్మవాన్. ఈశ్వర. ఈశ్వర అంటే సర్వశక్తి సంపన్నుడు, సర్వశక్తులు కలిగిన వాడు. విక్రమ అది అర్థమవుతుంది, పరాక్రమం కలిగినటువంటి వాడు. ధన్వి అంటే ధనస్సు కలిగినటువంటి వాడు, చేత ధనస్సు పట్టుకున్నాడు. శ్రీరామచంద్రమూర్తి మొదలైనటువంటి అవతారాల్లో ధనస్సు ధరించిన వాడు. మేధావి పెక్కు గ్రంథముల ధారణా సామర్థ్యం కలిగిన వాడు ఆయన. మేధావి అంటే కొంతమంది ఎక్కడ విషయాలైనా కళ్ళు మూసుకొని చెప్పేస్తాడు. ధారణ శక్తి అట్టుంటుంది అనమాట. ధారణ అంటే మర్చిపోదు. ఏకసంధాగ్రాహి అంటే ఒక్కసారి చదివారంటే జ్ఞాపకం ఉండిపోతుంది. మనం 100 సార్లు చదివినా ఒక్కసారి కూడా జ్ఞాపకానికి రాదు. అది తేడా. కాబట్టి వాళ్ళు ఒక్కసారి కానీ చదివితే ఎక్కడ దాని గురించి ప్రశ్నించినా కానీ వెంటనే చెప్తారనమాట. కాబట్టి వాళ్ళను మేధావులు అంటారు. అటువంటి ధారణాశక్తి కలిగినటువంటి వాడు ఆయన. లేకపోతే ఇంత ప్రపంచంలో ఎవరు ఏ పాపం చేస్తున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఏమి శిక్షలు విధించాలి, ఏమిటి, ఇవన్నీ ఎవరు చెప్పగలరు? వాళ్ళ సంగతి, విష్ణుమూర్తి సంగతి అట్టుండివ్వండి. ఒక చోట ఒక మేస్త్రి అన్నమాట. మేస్త్రి అంటే ఒక కూలోళ్ళను పంపించేటువంటి మేస్త్రి అనుకోండి. ఆయన దగ్గర ఒక 400-500 మంది పనిచేసేవాళ్ళు ఉన్నారు. 400-500 మంది పనిచేసేవాళ్ళు ఉంటే ఈయనకేం పెద్ద చదువు రాదు. వీళ్ళందరినీ కూలీలకు పంపిస్తాడనమాట. అందరి దగ్గరికి పంపిస్తుంటాడు. అందరి దగ్గరికి పంపిస్తే తమాష ఏంటంటే భార్యాభర్తలు ఉంటారు కదా, భార్యాభర్తలు ఉండేటప్పుడు మగవాళ్ళందరినీ ఇదిగో మీరు 10 మంది పలానా చోటుకు వెళ్ళండి, 10 మంది పలానా చోటుకు వెళ్ళండి, పలానా చోటుకు వెళ్ళి పంపిస్తాడు. ఒక ఊరు కాదు, రకరకాల ఊళ్ళకి పోయి ఉంటారు.
మధ్యాహ్న సమయంలో వీళ్ళకు భోజనాలు వసతి అన్నీ కావాలి కదా, ఆ వసతి ప్రకారం ఆ టయానికి భోజనం తయారు చేసుకున్న తర్వాత భార్యలు వచ్చి ఎత్తుకెళ్ళాలి కదా, ఎత్తుకెళ్ళేటప్పుడు ఎవరి భర్త ఎక్కడ ఉన్నాడో అక్కడికి పంపించేదానికి నేను చెప్తాడు అనమాట. మనం చెప్పలేము, అమ్మ పలానా దగ్గరికి వెళ్ళండి, పలానా దగ్గర మీ వాళ్ళు ఉన్నారు అంటే ఆ భార్య అక్కడికి ఎత్తుకోపోయి అన్నం పెట్టి రావచ్చు. లేదు, ఎవరు ఎక్కడ ఉన్నారంటే ఒక్కోసారి అన్నం వాళ్ళే ఉదయాన్నే ఎత్తుకెళ్తారు అనుకోండి, ఎత్తుకోపోయి వాళ్ళే తింటారు. అయినా కూడా ఎవరు ఎక్కడున్నారు, ఎవరికి ఎన్ని రోజులు పంపించాము, ఎవరెవరు ఎక్కడెక్కడ పని చేసుకువచ్చారు, ఎంత డబ్బు మనకి రావాలి, వీడికి ఎంత ఇవ్వాలి, ఈ లెక్కంతా మైండ్లో పెట్టుకోవాలండి. చిన్న పనే. అటువంటి మేధావులు ఉన్నారు, అటువంటి వాళ్ళు ఇంజనీర్స్ అటువంటి వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళందరికంటే అటువంటి వాళ్ళకి ఇంత శక్తి ఉంటే ఇంకా పరమాత్మ ఈ ప్రపంచాన్నంతా రక్షించేవాడు ఎంత మేధావి అయి ఉండాలి. ఇవన్నీ జ్ఞాపకం పెట్టుకోవాలంటే కాబట్టి మేధావి అంటే అన్నిటినీ జ్ఞాపకం పెట్టుకునేటువంటి వాడు. విక్రమ, విక్రమ అంటే విక్రమ క్రమ విక్రమి. మొదట ఒక విక్రమ వచ్చింది, ఇప్పుడు ఇంకొక విక్రమ వచ్చింది. ఇక్కడ ఏమంటాయంటే 3 జగత్తులు దాటినవాడు త్రివిక్రమ అని. ఏమయ్యా అంటే బలిచక్రవర్తి దగ్గర దానం తీసుకున్నప్పుడు 3 అడుగులు, ఒక పాదంతో భూమిని, ఒక పాదంతో ఆకాశాన్ని, 3వ పాదంతో బలిచక్రవర్తిని పాతాళాన్ని దొక్కినవాడు. అటువంటి విక్రమం కలిగినటువంటి వాడు. విక్రమ క్రమ. క్రమ అంటే నీతికి హేతువైనటువంటి వాడు. క్రమము అంటే నీతి. క్రమము అంటే ఏం చెప్తాము, ఏమయ్యా నువ్వు క్రమంగా సక్రమంగా నడవడం లేదే, నీ పద్ధతి సక్రమంగా లేదే, నువ్వు క్రమమైనటువంటి పద్ధతులు లేవి అంటారే. క్రమశిక్షణ అంటే క్రమమైనటువంటి నడవడిక. ఆ క్రమ అంటే నీతి, ఆ నీతికి కారణమైనటువంటి వాడు. అనుత్తమ. అనుత్తమ అంటే తనకంటే ఉత్తముడు ఇంక లేడు. అనుత్తమ, ఈయన ఉత్తముడు, ఈయనకంటే ఉత్తముడు అనేవాడు ఎవరు లేరు, అందరికంటే ఉత్తముడు. దురాధర్ష అంటే దురాధర్షుడు అంటే దైత్యులకు కూడా జయంప సాధ్యము కానివాడు. యుద్ధరంగంలో ఎటువంటి రాక్షసుడైనా సరే ఈయన సంహరించలేదు, అటువంటి వాడు దురాధర్షుడు. కృతజ్ఞ, కృతజ్ఞుడు ఈయన. కృతజ్ఞుడంటే చేసిన మేలు మర్చిపోనటువంటి వాడిని కృతజ్ఞుడు అంటారు. చేసిన మేలు మర్చిపోని వాడు ఎందుకు అవుతున్నాడు విష్ణువు అంటే, నువ్వు కనీసం విష్ణు సహస్రనామంలో ఒక్క నామం పొరపాటున చదివావనుకో, నువ్వు భక్తుడిని చదువు, భక్తి లేక చదువు, ఎట్లా పొరపాటు చదివినా ఆ దాన్ని కూడా వ్యర్థపోయాడు. పత్రం పుష్పం ఫలం తోయం. నువ్వు దేన్నైనా పత్రం కానీ పుష్పాన్ని కానీ ఏదైనా భక్తితో కానీ సమర్పించావనుకో, నీకు తగిన ఫలితాన్ని తప్పకుండా ఇస్తాడు. దీనికి ఉదాహరణ ఏమిటంటే, ఒక వేటగాడు వేటాడుతూ రాత్రి కూడా ఏదో జంతువులను వేటాడాలని ఒక మారేడు చెట్టు మీద ఎక్కువ ఉండేడు అనమాట. మారేడు చెట్టు కింద శివలింగం ఉంది. వీడు ఆ మారేడు చెట్టు ఎక్కి పొంచేసుకొని ఉన్నాడు, వాడేదో వేటాడుకునే పరిస్థితి. ఆ రాత్రి సమయంలో పొగులంతా వాడేమో ఆహారం తీసుకోలేదు, అంటే వాడు వేటాడితే ఏం దొరకలేదు. ఆ రోజు శివరాత్రి. ఆ రోజు రాత్రి వాడు ఆ చెట్టు మీద ఎక్కి కూర్చోన్నాడు. ఏదైనా పుల్లు, సింహాలు, ఏదైనా నక్కలు ఏమైనా వస్తాయి కదా, వచ్చిన మనిషి ఉన్నాయంటే అవి రావు. కాబట్టి చెట్టు మీద ఎక్కి పొంచేసుకొని ఉంటే ఆ పరిసరాలకు వచ్చినప్పుడు వాటిని సంహరించాలని వాడి కోరిక. ఏవి రాలేదు. 12 అయింది రాత్రి. 12 అయినప్పుడు వాడు ఏం చేస్తున్నాడంటే నీళ్ల బాటిల్ ఒకటి తెచ్చుకున్నాడు. అంటే అప్పుడు నీళ్లు ఎత్తుకుపోయేవాళ్ళు కదా, ఆ నీళ్ళు అంటే మన బాటిల్స్ లేవు అప్పుడు, ఈ సొరకాయ బుర్రలు అట్లాంటి వాటిలో నీళ్లు పోసుకుపోయేవాడు అనమాట, అవసరమైతే తాగేదాన్ని. దాన్ని మెడకు తగిలించుకున్నాడు. 12 అయ్యేటువంటి వాడు పాపం ఏం ఆహారం లేదు, పాపం ఏమీ తినలేదు, దాహం అయింది వాడికి, కనీసం మంచినీళ్ళు అన్నా తాగుదామని చెప్పి ఆ సొరకాయ బుర్రతో నీళ్లు తాగుతున్నాడు. నీళ్లు తాగేటప్పుడు ఈ కాలి కింద ఉండేటువంటి ఆ కొమ్మ కదిలిన వల్ల ఎట్టో ఒక మారేడు దళం రాలింది. ఆ మారేడు దళం రాలి కింద ఉండే శివలింగం మీద పడ్డది. వీడు తాగేటువంటి నీళ్లు ఎంగిల్ నీళ్లే, వాడే శివుడికి అభిషేకం చేయాలనే ఉద్దేశం కాదు. ఆ నీటి బొట్టు వాడి తాగేటప్పుడు ఆ నీళ్లు వచ్చి శివుడి మీద పడ్డాయి, మారేడు దళం పడ్డది. అది లింగోద్భవ కాలం. శివరాత్రి రోజు 12 అప్పుడు అభిషేకం చేస్తారు కదా, ఆ లింగోద్భవ కాల సమయంలో వాడు తెలిసి చేసినా తెలియక చేసినా మారేడు దళాన్ని పెట్టి జలాన్ని
అభిషేకం చేసినట్టు అయిందనమాట. శివుడు పరమానంద భరితుడైపోయి అక్కడే వాడికి ప్రత్యక్షమై వాడికి మోక్షాన్ని ఇచ్చాడు. చూడండి, అది చెప్తున్నాడు ఇక్కడ. ఏమయ్యా అంటే కృతజ్ఞుడు అని. కృతజ్ఞ అంటే చేసిన మేలు మర్చిపోనివాడు. పరమాత్మకు పత్రం పుష్పం ఫలం తోయం. నీవు ఆ పరిస్థితుల్లో వాడు తెలియచేసినా తెలియజేసిన లింగోద్భవ సమయంలో ఒక్క మారేడు దళాన్ని పెట్టి ఒక్క బొట్టు నీళ్లు ప్రోక్షిస్తే ఎంత ఫలితం వచ్చిందో చూశారా. కాబట్టి చేసిన మేలును మరిచిపోడు భగవంతుడు. వాడికి ఏదో ఒక విధమైనటువంటి సహాయాన్ని చేస్తాడు. కాబట్టి మనం విష్ణు సహస్రనామ పారాయణం చేశామే, మనకేం ఫలితం రాలేదే. భారతాన్ని విన్నామే, మనకేం ఫలితం రాలేదే. తర్వాత భగవద్గీత విన్నామే, మనకేం ఫలితం రాలేదు అనుకోకూడదు. వినడం వరకే మన బాధ్యత. ఫలితం అనేటువంటిది భగవంతుడు ఏ సమయంలో ఏ రూపాన ఇవ్వాలో ఆ రూపాన్ని ఆయన ఇస్తాడు. కాబట్టి దైవ కార్యాలు, పవిత్రమైనటువంటి ఈ యొక్క కార్యాలన్నీ కూడా చేస్తూ ఉండడమే మన యొక్క బాధ్యత. దానివల్ల ఏమొచ్చింది అవన్నీ మనకు అనవసరం, చేయడం మన బాధ్యత. కాబట్టి చేసినందువల్ల ఆయన మన చేసినటువంటి దాన్ని మర్చిపోడు. ఆయన కృతజ్ఞుడు కాదు, కృతజ్ఞుడు. దాన్ని ఏ సమయంలో మనకు అందించాలో ఆ సమయంలో అందిస్తాడు. తర్వాత కృతజ్ఞ కృతి. కృతి అంటే ప్రయత్నం చేసేటువంటి వాడు ఆయన. ఏ పని అయినా చూడండి, కృతి అంటే చేయడం. మనం మహాభారత ప్రవచనం వినాలి అనేటువంటి సంకల్పాన్ని ఇచ్చేవాడు ఆయన. కొంచెం మన మీద కూడా వదులుతాడు అనమాట ప్రయత్నాన్ని, నీ ఇష్టం అని. ఆ సంకల్పం మనకు కలిగినప్పుడు వెంటనే ఆ సంకల్పాన్ని కానీ మనం ఆచరించామనుకోండి, దానివల్ల అనంతమైనటువంటి ఫలితం. కాబట్టి సత్సంకల్పాలన్నీ కూడా కలిగించేటువంటి వాడు ఆయనేను. ఆ కలిగినటువంటి సంకల్పాన్ని మనం వ్యర్థము అనేకుండా ఆచరించాలి. ఓహో, ఈరోజు పర్వదినం, ఈరోజు అక్కడ విష్ణు సహస్రనామం చెప్తున్నారు, పోయి విందాం. అయినా ఎక్కడ పోతాం లేప, ఈ ఎండలో ఈ యొక్క పరిస్థితుల్లో ఎక్కడ వింటావాలి, ఎంతో మంది చెప్తున్నారు, వింటున్నారు కదా అని మనకి వెంటనే అనిపిస్తుంది. మళ్ళీ ఆ మొదటి దాన్నే ఖాయం చేసుకోవాలి. రెండోది పక్కనే మాయ. మొదటిది భగవంతుడు, రెండోది మాయ అన్నమాట. మొదటిది అనిపిస్తుంది, రెండోది అంటే క్యాన్సిల్ చేయమంటుంటుంది. నువ్వు దాన్ని మొదటి దాన్ని కానీ నువ్వు గట్టిగా కానీ దృఢంగా కానీ నీ నిలబడగలిగితే అదే నీకు మోక్షం, అదే పరమాత్మ దర్శనం. దాన్ని నువ్వు ఎప్పుడు బాగా మీరు గమనించండి. ఒక నిజమైనటువంటి సత్యాన్ని చెప్తున్నాను. ఏంటంటే, వేకోజామున ట్రైన్కి వెళ్ళాలి. మీరు 3 గంటలకు ట్రైన్ అనుకోండి, 9 గంటలకు పండుకున్నారు, 2:30కి లేయాలి అనుకున్నారు అనుకోండి. మీరు అలారం పెట్టుకోవాలా, ఏం పెట్టుకోవలేదు, కరెక్ట్గా 2:30కి వెలుగు వస్తుంది. 2:30కి రాదు, 2కి వస్తుంది. 2కి రాగానే అబ్బా ఇంకా అరగంట టైం ఉందిలే పడుకో, ఇంకా నువ్వు 5 గంటలుగా చేసి ఏమంటే నువ్వు ఇంకా నీకు వెలుగు రాదు. ఇంకా ఎందువల్ల అంటే నీకు కరెక్ట్గా భగవంతుడు నువ్వు అనుకున్నటువంటి టయానికంటే ముందు నువ్వు అలారం పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఖచ్చితంగా మెలుగు వస్తుంది. మీరు గమనించి చూడండి, అది భగవంతుడు చేసేది. రెండవది మాయ. వెలుగు రాగానే అప్పుడే అట్ట అలా దుప్పటి అలా తీసి గడియారం చూసి ఇంకా టైం ఉందిలే, ఇది మాయ. ఈ మాయలో పడిపోయినాం అనుకో, ఇంకా భగవంతుడి సంబంధం లే. మనం టయానికి లేపాము, వాళ్ళు పోతే పోని, పోకపోతే పోని, ఆయన వెళ్ళిపోతాడు. కాబట్టి సత్యము అంటే ఆ భగవంతుడు మనకు ఏ సమయానికి ఏది కలిగించాలో తప్పకుండా కలిగిస్తాడు. దాన్ని మనం అనుసరించాలి. అదన్నమాట కృతి అంటే. అది కృతి అంటే చేయడం. ఆయన ఆ పనులు మనకు సహకరించే పనులు, సంకల్పాలు చేస్తాడు. వాటిని మనం గట్టి దృఢంగా చేసుకోవాలి. ఆత్మవాన్. ఆత్మవాన్ అంటే ఆయన మహిమ ఎవరి వల్ల వచ్చింది కాదు. మా గురువు వల్ల వచ్చింది, నాకు మా పెద్దవాళ్ళ నుంచి సంక్రమించింది, వాళ్ళ నుంచి వచ్చిందని చెప్తుంటాం. కానీ ఈయన యొక్క మహిమ ఎవరి వల్ల వచ్చింది అంటే ఆయన వల్లే వచ్చింది, ఎవరి వల్ల వచ్చినటువంటిది కాదన్నమాట. కాబట్టి ఇంత మహత్యం, ఇంత గొప్పతనం, ఇంత కృష్ణ పరమాత్మ ఈ శ్రీ మహావిష్ణువుని అవతారాలు ఎలా ఎత్తగలుగుతున్నాడు, ఇంత ప్రపంచాన్ని ఎలా కాపాడగలుగుతున్నాడు, ఇదంతా ఏమిటి, ఎలా సంపాదించాడు, ఇదంతా ఎలా వచ్చింది, వాళ్ళ పూర్వీకుల నుంచి వచ్చిందా, ఆయన ఎవరన్నా సేవించి చేశాడంటే ఏం కాదు, అంతా ఆయనలో నుంచి వచ్చింది.
కాబట్టి సర్వ జగత్తుకు కారణమైనటువంటి వాడు ఆయన. ఆత్మవాన్ ఈశ్వరో విక్రమీధన్వి మేధావి విక్రమక్రమః అనుత్తమో దురాధర్షః కృతజ్ఞ కృతిరాత్మవాన్. కాబట్టి కృతిరాత్మవాన్ ఈ విధమైనటువంటి విషయాలన్నీ కూడా భగవంతుడికి సంబంధించినవి. కాబట్టి మనం గౌణాని యాని గౌణాని నామాని అన్నాడు. గౌణాని అంటే గుణ సంబంధమైనటువంటి నామాలు ఇవన్నీ కూడా ఏంటంటే ఆయన గుణాలే. ఆయన గుణాలే ఇక్కడ నామాలుగా మనకు వస్తున్నాయి. కాబట్టి ఈ గుణం కలిగినటువంటి వాడు ఎవరు అంటే ఫలాని మహావిష్ణువు, పరమాత్మ, పరబ్రహ్మ అనేది తెలుసుకుని ఆ పరబ్రహ్మను మనం ఆరాధించడమే. కాబట్టి ఇక సురేశ శరణం శర్మ విశ్వరేత ప్రజాభవ అహ సంవత్సరో వ్యాళః ప్రత్యయ సర్వదర్శనః. సురేశ దేవతలకు ప్రభు. శరణం శరణం అంటే అందరికీ శరణ దిక్కైనటువంటి వాడు. శర్మ శర్మ అంటే ఆనంద స్వరూపుడు. శర్మము అంటే ఆనందం, ఆనంద స్వరూపుడు ఆయన. విశ్వరేతాః అంటే విశ్వరేతాః అంటే రేతస్సు అంటే వీర్యం. ప్రపంచానికంతా కారణమైన వాడు అంటే ప్రపంచాన్నంతా సృష్టించిన వాడు అని అర్థం. ప్రజాభవ ప్రజాభవ అంటే ప్రజలు జన్మించుటకు స్థానమైన వాడు. ప్రజలు ఎక్కడ జన్మిస్తారు? భూలోకంలో పుట్టాము, భూలోకం ఎవరిది? ఆయనదే. స్వర్గంలో పుట్టాం, స్వర్గం ఎవరిది? ఆయనదే. నీళ్లలో పుట్టాం, నీళ్లు ఎవరివి? ఆయనవే. జలచరాలు, వనచరాలు ఇవన్నీ ఉన్నాయి కదా. కాబట్టి ఎక్కడ పుట్టాలన్నా స్థానం ఆయనదే ఉంటుంది. అహహ అహహ అంటే ప్రకాశ స్వరూపుడు. పగలు అంటే దినస్వరూపుడు. పగలు రాత్రి కదా. పగలు జ్యోతి స్వరూపంతో పగలు ప్రకాశించేటువంటి వాడు. సంవత్సర సంవత్సరం అంటే కాలం, కాలస్వరూపుడు ఆయన. రోజు, నెల రోజులు, 12 నెలలు ఇటు కాలం వస్తుంది కదా. 12 నెలలు అయితే ఒక సంవత్సరం కదా. కాబట్టి కాలస్వరూపుడు. వ్యాళః వ్యాళః అంటే సర్పం. వ్యాళం అంటే సర్పం. సర్పం వలె పట్టుకోవడానికి వీలు పడినవాడు. పాము పుట్టలో ఉంటుంది. పాము దగ్గరికి పోవాలన్నా భయం, దాన్ని తాకాలన్నా భయం, పట్టుకోవాలన్నా దొరికేది కాదు. అట్లా మనలో ఉండేటువంటి జీవాత్మను పట్టుకోవడం అంటే అంత కష్టమైనటువంటి పని అని చెప్పి చెప్తున్నాడు. ప్రత్యయ అంటే ప్రజ్ఞాన రూపుడు. ప్రత్యయ అంటే జ్ఞానస్వరూపుడు, జ్ఞానమే ఆయన. సర్వదర్శన సర్వదర్శన అంటే సర్వశాస్త్రములు ఆయన కన్నులు. అన్నింటినీ తెలుసుకునేటువంటి వాడు. అన్నింటినీ తెలుసుకోవడం అంటే ఏమిటి? ఒక శాస్త్రంగా చదివితే దాంట్లో అన్ని విషయాలు ఉంటాయి. భారత భాగవతాదులు పురాణాదులు చదివితే అన్ని దాంట్లో ఉంటాయి. వేదం చదివితే అంతా దాంట్లో ఉంటుంది. ఇదే దృష్టి అంటే శాస్త్రం అనేటువంటి చూపుతో ప్రపంచాన్ని చూసేవాడు. శాస్త్రములే కన్నులుగా కలిగిన వాడు. కాబట్టి సర్వదర్శన అంటే సర్వదర్శనుడు అంటే శాస్త్రముల ద్వారా సర్వాన్ని దర్శించేవాడు అని అర్థం. సురేశ శరణం శర్మ విశ్వరేత ప్రజాభవ అహ సంవత్సరో వ్యాళః ప్రత్యయ సర్వదర్శనః. కాబట్టి సర్వదర్శన సర్వదర్శనుడు అంటే ఏమిటయా అంటే ఆయనకు కనపడనటువంటి వస్తువే లేదు. వాయుదేవుడు ఒకానొకసారి కొంతమంది కన్యలను, రామాయణంలో వచ్చే విషయం అన్నమాట, మోహించాడు. మోహించిన తర్వాత ఆ కన్యల దగ్గరకు పోయి మీరు నన్ను పెళ్లి చేసుకోండి అన్నాడు. పెళ్లి చేసుకోండి అంటే వాళ్ళు చేసుకోలేదు. పరపురుషుడితో మేము సంభోగించం, పరపురుషుడితో మాట్లాడడం కలవు అని చెప్పారు అనమాట. వాళ్ళు చెప్తే వాళ్ళు అన్నారు, నేనేముంది, నేను చూడనటువంటి ప్రాంతం, నేను చూడనటువంటి విషయం ఏముంది మీలో? నేను పరపురుషుడు అని నన్ను అనకూడదు మీరు. ఎందువల్లంటే నేను వాయుదేవుడిని. వాయుదేవుడు అయినప్పుడు మీ సర్వం నాకు తెలుస్తుంది కదా. నేను లేకపోతే మీరు లేరు కదా. కాబట్టి మీ శరీర అవయవాలంతా కూడా నేను ఆవరించుంటే నేను పరపురుషుడిని ఎట్లవుతాను అన్నాడు వాయుదేవుడు. అట్లా కాదని వాడు ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే ఆయన ఏం చేశాడంటే, ఆయన శరీరం ప్రతి ఆడవాళ్ళలో మగవాళ్ళంతా వాయుదేవుడు ఉన్నాడు కదా. ఆయన ఏం చేశాడంటే లోపల శరీరాన్ని అంతా కుంచుకుపోయేటట్టు చేశాడు. వాళ్ళు కుబ్జలుగా చేసేసాడు. అందగత్తెలైనటువంటి వాళ్ళందరూ కూడా కుబ్జలైపోయినారు. కుబ్జలు అంటే మనం మామూలుగా మరుగుజ్జులు అంటారు చూసావా, ఆ మరుగుజ్జులు అయిపోయినారు వాళ్ళు. వాయుదేవుడు తనను పెళ్లి చేసుకోలేదు, తనను అభిమానించలేదనే కోపంతో వాళ్ళు అట్లా చేశాడు. అదే కన్యాకుబ్జము.
కన్యాకుబ్జం అనేటువంటి ప్రాంతం ఒకటి ఉన్నది. ఆ కన్యాకుబ్జం అంటే ఆ కన్యలందరినీ కూడా కుబ్జలుగా చేసినటువంటి ప్రాంతం అది. కాబట్టి సర్వ దర్శన అంటే భగవంతుడు చూడనటువంటి చోటే ఉంది, భగవంతుడు లేని చోటే ఉన్నది. భగవంతుడు పరపురుషుడు ఎట్టవుతాడు, వాయుదేవుడు పరపురుషుడు ఎట్టవుతాడు? మన శ్వాస పీల్చుకోకుండా ఉన్నావా, గాలి కొట్టకపోతే, గాలి మన శరీరానికి తగలకపోతే ఓర్చుకోలేకపోతున్నాం కదా. నువ్వు పరపురుషుడికి నువ్వు తాకద్దు, నేను తాకని చోటే ఉందన్నాడు వాయుదేవుడు. అది ఆయన మాట్లాడింది. కాబట్టి భగవంతుడు సర్వదర్శనుడు, ఆయన చూడని చోట్లేదు. కాబట్టి శ్రీ మహావిష్ణువు సర్వదర్శన, ప్రతి ఒక్కరిలో ఉన్నాడు. ప్రతి ఒక్క విషయాన్ని తెలుసుకున్నవాడు, ప్రతి చోటును చూసినటువంటి వాడు, ప్రతి ఒక్కరి విషయాలు అంతరాత్మలో అనుకునే విషయాలు కూడా తెలిసినటువంటి వాడు, శాస్త్ర స్వరూపుడు అని చెప్తున్నాడు. తరువాత అజస్సర్వేశ్వర సిద్ధ సిద్ధి సర్వాదిరచ్యుత వృషాకపిరమేయాత్మ సర్వయోగ వినిస్మృత. తర్వాత శ్లోకాన్ని గురించి తెలుసుకుందాం.